యానాం నియోజకవర్గంలో శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి ఆయా ఆలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. యానాం శివారు గిరియాంపేట రోడ్లో గల శ్రీపాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను కమిటీ ప్రతినిధులు, ఆలయ అర్చకులు సిద్ధం చేశారు. 3వ తేదీ గురువారం నుండి 12వ తేదీ శనివారం వరకు 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతిరోజు అమ్మవారు వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన వివరాలను ఆలయ అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ వివరించారు. యానాం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రుడు కావాలని ఆయన కోరారు. సువాసిని దేవతా ప్రసాద సిద్ధిరస్తు. పూజా కార్యక్రమానికి అమ్మవారి అనుగ్రహంతో రావడం జరిగింది. ఒక్కసారి వారిని మన ఆలయం భక్తులు యొక్క ఆలయ పునర్నిర్మాణం విషయంలో 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడ సమావేశమైన మరి భక్తులందరికీ కూడా అడ్వాన్స్గా విజయదశమి శుభాకాంక్షలు. విజయవాడ తర్వాత ఈ ఏరియాలో విజయదశమి ఘనంగా జరుపుకునే కార్యక్రమం ఏదైనా ఉందంటే ఈ ప్లేస్ మాత్రమే. ప్రతి సంవత్సరం కూడా స్టార్టింగ్ లో 10 మందితో మొదలైంది. వందలాది మంది ఇంకా వేలాది మంది ఈ గుడికి వచ్చే ఆ స్టేజ్కి తీసుకొచ్చారు. ముఖ్యంగా వారిని ఇక్కడ ఉన్న అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నారు. ప్రతి చోటకు వెళ్తున్నారో 40 మంది 50 మంది ఉంటారు. ఎక్కువ వందలాది మంది ఉండేది ఇక్కడ మాత్రమే. వందలాది మంది అగ్నిగుండం దగ్గరికి వచ్చి నేను 2 చోట్లకి వెళ్తుంటాను. ఒకటి పేర్లు పంచ అక్కడికి వెళ్తూ ఉంటాం, ఆవిడ కానీ నేను కానీ. మిగతా టైంలో ఇక్కడికి మిగతా ఇవ్వండి. చాలా పవర్ఫుల్ కూడా శ్రీశక్తి స్వరూప శ్రీ కనకదుర్గ దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ కనకదుర్గ దేవ. చూడండి నెక్స్ట్ అక్కడ ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురుబ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. యానాం నుండి గిరియాంపేట వెళ్లే రోడ్డులో మల్లవరం శివారు గ్రాంట్ ఓఎన్జీసీ వద్ద వేంచేసి ఉన్నటువంటి శ్రీ పాల కనకదుర్గమ్మ వారి దేవి శరన్నవరాత్ర మహోత్సవములు వచ్చే అక్టోబర్ 3వ తారీఖు గురువారం నుండి 12వ తారీఖు స్థిరవారం విజయదశమి వరకు అత్యంత వైభవంగా ఈ ఆలయంలో జరగబోతున్నాయి. ముఖ్యంగా దసరా అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాము. దశహర, దశ అంటే 10 రోజుల పాటు అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసేటువంటి ఉత్సవాన్ని దసరా అంటారు. అంతేకాకుండా మనకి 6 ఋతువులు ఉంటాయి. వసంత ఋతువు, వర్ష ఋతువు, గ్రీష్మ ఋతువు, శిశిర ఋతువు, హేమంత ఋతువు, ఇలాగా 6 ఋతువుల్లో ఒక 3 ఋతువులు సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత పూర్తయ్యి 4వ ఋతువు శరదృతువు అనేటువంటిది ప్రారంభమవుతోంది. ఆ శరదృతువు ప్రారంభం అయిన తర్వాత మొదటి 9 రోజులనే శరన్నవరాత్రులు అంటారు. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారిని ఒక్కొక్క అవతారంతో, అలంకారంతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, లలితా త్రిపుర సుందరి, మహాలక్ష్మి, సరస్వతి, దుర్గా, మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరి అని చెప్పి 9 రూపాల్లో అమ్మవారిని పూజిస్తూ ఉంటాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టుగా మనకి ఒక విద్య కావాలన్నా, లక్ష్మీ అనుగ్రహం కావాలన్నా, సంతానం కావాలన్నా, వ్యాపారాభివృద్ధి కానీ, ఉద్యోగాభివృద్ధి కానీ ఏం కావాలన్నా కూడా అవన్నీ కూడా ఇచ్చేటువంటి అమ్మవారు ఆ జగన్మాత. ఆ అమ్మవారిని కనుక ఈ నవరాత్రులలో పూజించినట్లయితే మరింత విశేషంగా అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాము. ముఖ్యంగా ఒక రోజులో తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం అంటూ ఉంటాం, 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో. ఆ సమయం ఒక రోజులో ఎంత భగవంతుడి కార్యక్రమాలకి ఎంత విశేషమైన సమయమో అలాగా సంవత్సరం మొత్తం మీద ఈ 9 రోజులు అమ్మవారి పూజకి అంత విశేషమైనటువంటి రోజులుగా చెప్తారు. ఈ యొక్క అమ్మవారిని శ్రీ పాల కనకదుర్గమ్మ వారిగా పిలుస్తారండి. అంటే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులందరినీ కూడా పాలించేటువంటి అమ్మవారు కాబట్టి ఆవిడకి పాల కనకదుర్గమ్మగా ఆవిడని పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆవిడ యొక్క రూపం, ముఖం పాల రంగులో ఉంటుంది. ఆ అమ్మవారిని పాల కనకదుర్గమ్మగా పిలుస్తూ ఉంటారు. ఈ అమ్మవారు ఇక్కడ వెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో మహిమలు భక్తులు చెప్పుకునేటువంటి నిదర్శనాలు, కోకొల్లలు. కొన్ని 10 సంవత్సరాల క్రితం ఈ ఆలయానికి దక్షిణ భాగంలో వంతెన దగ్గర ఒక మడ చెట్టు కింద ఈ అమ్మవారు వెలిసింది. అలా వెలిసిన తర్వాత కొంతకాలం తర్వాత అమ్మవారు ఈ చుట్టుపక్కల అనావృష్టి కలిగి జంతువులు అకారణంగా పాడి జంతువులు మరణిస్తూ ఉంటే భక్తులు చాలా ఆందోళన చెందుతూ ఉండేవారట. ఆ సమయంలో అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షమయ్యి, నేను ఇక్కడ వెలిశాను, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఇబ్బందులు లేకుండా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే ఇక్కడ నాకు ఆలయ నిర్మాణం చేయండి అని చెప్పడం, కొంతమంది మహానుభావుల కృషి వల్ల ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత అమ్మవారిని ఇందులో ప్రతిష్ఠించిన తర్వాత అవన్నీ కూడా తగ్గుముఖం పెట్టి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండేవారని చెప్పుకుంటూ ఉంటారు. ఈ అమ్మవారు ఇక్కడ వెలిసిన దగ్గర నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి అమ్మవారు అందరికీ కూడా ఈ అమ్మవారు అంటే చాలా విశేషమైనటువంటి నమ్మకం. ఎవరైతే ఈ అమ్మవారి ఆలయానికి తరచూ వస్తూ ఈ అమ్మవారి దృష్టిలో పడతారో వాళ్ళకి అమ్మవారు చాలా సందర్భాల్లో కలలో కనిపించడం కానీ, లేదంటే కొన్ని సమయాల్లో వేరే రూపాల్లో వచ్చి అమ్మవారే మమ్మల్ని కాపాడింది అనేటువంటి సందర్భాలు చెప్పడం కానీ, ఈ చుట్టుపక్కల వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ, ఉద్యోగం చేసుకునే వాళ్ళు కానీ, ఎంత పని ఒత్తిడిలో ఉన్న వాళ్ళైనా ఈ ఆలయం దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి ఆలయం దగ్గర ఆగి
అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు ఈ ఆలయంలో చాలా చాలా ఘనంగా అత్యంత వైభవంగా జరుగుతాయి. 3వ తారీఖు గురువారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. ఆ రోజు ఉదయం ముఖ్యంగా ఇక్కడ ప్రాతకాలానే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం కార్యక్రమాలు చేసుకుని కలశ స్థాపన, దీక్షా ప్రారంభ కలశ స్థాపన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం చాలా మంది భవానీలు ఇక్కడ 10 రోజులు కూడా దీక్ష తీసుకుని ఇక్కడే ఉండి 10 రోజులు అయిన తర్వాత ఇక్కడ అగ్నిగుండం తొక్కి విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్ళడం జరుగుతుంది. ఇక 4వ తారీఖు శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకి ఇక్కడ పాల పూజ అనేటువంటి కార్యక్రమం ఉంది. ప్రతిరోజు కూడా అమ్మవారి అవతారం ఏ అవతారమో ఆ అవతారానికి సంబంధించినటువంటి ఒక్కొక్క కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. 4వ తారీఖు శుక్రవారం ఉదయం 11 గంటలకి బాల పూజ. ఒక చిన్న బాలకి పాపకి అమ్మవారిగా భావించి ఆవిడికి షోడశోపచార పూజలు చేసి ఆవిడ అనుగ్రహాన్ని తీసుకుని అటువంటి బాలలకి పిల్లలందరికీ కూడా అలంకార వస్తువులు అందరికీ కూడా అందించడం ఈ ఆలయంలో మాత్రమే జరిగేటువంటి చాలా ప్రత్యేకమైన విశేషమైనటువంటి కార్యక్రమం. ఆ పూజ అయిన తర్వాత బాలని ఉయ్యాల్లో కూడా ఊపుతారు. అది నిజంగా చూస్తే 2 కళ్ళు సరిపోవు. తరువాత ఇంకా 5వ తారీఖు శనివారం గాయత్రీదేవి అవతారంలో ఉండేటువంటి అమ్మవారు, అంటే గాయత్రీదేవి అంటే వేదమాత కాబట్టి ఆ రోజు సాయంత్రం కాకినాడ వాస్తవ్యులైనటువంటి మురళీకృష్ణ గారి అన్నదమ్ములు ఇద్దరు వచ్చి వేద పండితులు వాళ్ళు ఆ రోజు సాయంత్రం ఇక్కడ వేద పారాయణ చేయడం జరుగుతుంది. మరునాడు 6వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకి ద్వారపూడి వాస్తవ్యులైనటువంటి దొంతికుర్తి విజయ్ శర్మ గారు ఆధ్యాత్మిక ప్రవచనం చేయడం జరుగుతుంది. తదనంతరం 7వ తారీఖు సోమవారం లలితా త్రిపుర సుందరి రూపంలో ఉండేటువంటి అమ్మవారికి ప్రీతిగా సాయంత్రం 4 గంటలకి యానం శ్రీ సాయి లలిత భక్తి మండలి వారి చేత లలితా సహస్ర పారాయణ జరుగుతుంది. మరునాడు 8వ తారీఖు మంగళవారం నాడు ఉదయం 10 గంటలకి గోపూజ జరుగుతుంది. 11 గంటలకి కాత్యాయని పూజ అని చెప్పి పెళ్లి అవని ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత పూజ చేయించడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆలయంలో ఆ పూజలో పాల్గొన్నటువంటి చాలా మందికి వివాహం జరగడం జరిగింది. తరువాత 9వ తారీఖు బుధవారం నాడు మూలా నక్షత్రం అండి. అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం రోజు సరస్వతి రూపంలో ఉండేటువంటి అమ్మవారిని కొలవడం జరుగుతుంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకి చాలా విశేషంగా అమ్మవారికి 10 మంది పండితుల చేత లక్ష కుంకుమార్చన జరగడంతో పాటు ఆలయ ప్రాంగణంలో చాలా మంది భక్తుల చేత సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. తదనంతరం 10వ తారీఖు బుధవారం నాడు దుర్గాష్టమి పర్వదినాన ఉదయం 10 గంటలకి సువాసిని పూజ అని చెప్పి చాలా విశేషమైనటువంటి పూజ. ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైనటువంటి పూజ ఒక బ్రాహ్మణ ముత్తైదువుని అమ్మవారిగా భావించి ఆవిడికి షోడశోపచార పూజలు చేసి ఇంచుమించు సుమారుగా 500 మంది ముత్తైదువులకి జాకెట్ ముక్క, పూలు, గాజులు ఇవన్నీ కూడా అమ్మవారులుగా భావించి ఇవ్వడం జరుగుతుంది. నిజంగా పూజలో పాల్గొనడం కానీ ఆ పూజ కళ్ళతో చూడడం కానీ నిజంగా మన జన్మ ధన్యమైనట్టుగా అనిపిస్తుంది. తదనంతరం మరునాడు 11వ తారీఖు శుక్రవారం నాడు రాత్రి 7 గంటలకి అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి విశేష హారతులు ఇవ్వడం జరుగుతుంది. మరునాడు 12వ తారీఖు శనివారం విజయదశమి ఉత్సవాల్లో ఆఖరి రోజు. ఆ రోజు రాత్రి 8 గంటలకి ఈ ఆలయంలో చాలా ప్రత్యేకంగా విశేషంగా అగ్నిగుండం కార్యక్రమం జరుగుతుంది. ఈ అగ్నిగుండం తొక్కడానికి ఎక్కడెక్కడి నుంచో ఆ రోజున ఈ ఆలయానికి చేరుకుంటారు భక్తులు. సాధారణంగా చాలా చోట్ల అగ్నిగుండం తొక్కుతున్నప్పటికీ అది 10ల సంఖ్యలోనో లేదంటే ఒక 100-200 మంది మించి ఎక్కడా ఉండదు. కానీ ఈ ఆలయంలో ఒక 500-600 మంది భక్తులు వచ్చి అగ్నిగుండం తొక్కడం, ఎవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం ఈ అమ్మవారి ప్రత్యేకత. ముఖ్యంగా అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి ఏ సందేహము లేకుండా మనం కోరుకున్నటువంటి కోరిక ఏదైనా 1 రోజు 2 రోజులు ఆలస్యం అవ్వచ్చేమో తప్ప అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకునే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కోరిక నెరవేరి తీరుతుంది. దయచేసి భక్తులందరూ కూడా ఈ 3వ తారీఖు గురువారం నుండి 12వ తారీఖు శనివారం వరకు జరిగేటువంటి దేవి శరన్నవరాత్ర మహోత్సవాలలో భక్తులందరూ తప్పనిసరిగా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉత్సవాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.